బంగ్లాదేశ్ అనేటటువంటిది అత్యంత ప్రమాదకరంగా మారబోతోంది ఆసియా ఖండంలోనే. ఇప్పుడు ఏదైతే ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ ఇంపాక్టు లేదా పాకిస్తాన్ ఇంపాక్టు ప్రపంచం మొత్తాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఏషియన్ సమాజానికి బంగ్లాదేశ్ ఒక శాపం కాబోతుంది. బంగ్లాదేశ్లో స్థిరమైన ప్రభుత్వం ఉండనివ్వకుండా అమెరికా చేస్తున్నటువంటి ఎత్తుగడల వలన అక్కడ ప్రజలకి అక్కడికి ఎవడు పెట్టుబడులు పెట్టడానికి రాడు, విద్యకి ఎదుగుదల ఉండదు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో తీవ్ర సంక్షోభంలోకి ఉండేటప్పటికీ వాళ్ళు మతపెచ్చతో రగిలించేటటువంటి మూర్ఖులు తయారు కాబోతున్నారు. వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక ప్రయోగాత్మకంగా వాడుకోబోతున్నారు. తద్వారా ఇలా తయారైనటువంటి వాళ్ళు ఆసియా దేశాలన్నింటిలో కూడా చేరిపోయి అక్కడ మతరాజ్య స్థాపనకి ప్రయత్నించబోతున్నారు. ఇదంతా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర అంటూ జపాన్ టైమ్స్ బంగ్లాదేశ్ మీద బంగ్లాదేశ్ ఈజ్ ఏ సౌత్ ఏషియన్ టైమ్ బాంబ్ అన్నటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.